సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఈ రోజు సమ్మక్క సారక్క అమీన్పూర్ మేడారం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఇంటి నుండి అమ్మవారికి సారెలు, పచ్చని గాజులు, బోనాలు సమర్పించారు. జోగిని శ్యామల బోనం ఎత్తుకుని నృత్యాలతో విన్యాసాలు చేసి భక్తులను మంత్రముగ్ధుల్ని కలిగించారు. పోతురాజు నృత్యాలు, బ్యాండ్ మేళాలు అలరించారు. ఈ గుడి ఇంత వైభవంగా కావడానికి కారణం సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల శుభాకాంక్షలు. ఈ రోజు మినీ సమ్మక్క సారలమ్మ జాతర మినీ జాతర ఎక్కడైతే మనం మామూలుగా తాడ్వాయి మండలంలో సమ్మక్క సారక్క ఎట్లా ఉందో అలాగే అమీన్పూర్లో సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి పాండురంగారెడ్డి గారు మున్సిపల్ మాజీ చైర్మన్ గారు ఇక్కడ నన్ను ఆహ్వానించడం, ఎందుకంటే ఇక్కడ నాకు తెలీదు, ఆయన కొమరేలిలో చూసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీరు రావాలి బోనం ఎత్తాలని అంటే అది ఒక ఆనవాయితీగా వాళ్ళ పిల్లల చిన్నప్పటి నుండి చేస్తున్నారు. ఇప్పుడు పెద్దగా అయ్యాక ఋషి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉన్న యువత అంతా ముందుకొచ్చి అంగరంగ వైభవంగా మేము పెద్ద ర్యాలీతో బోనాలు చేయడం, 2 ఏళ్లకు ఒకసారి అమ్మవారి జాతరలో మేము కూడా పార్టిసిపేట్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి నన్ను 2 ఏళ్లకు ఒకసారి ఆహ్వానించడం, అలాగే ఘనంగా సత్కరించడం, అమ్మవార్లకు బోనం చేయడం. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేకపోతుంటాను. ఆయన అంటారు ఖచ్చితంగా మా దగ్గర చేశాకే సమ్మక్క సారలకి అమ్మ దగ్గరికి వెళ్ళాలి మీరని నాతో ఎప్పుడు అదే ఆర్గ్యూ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రేమకు నేను లొంగి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మొదలు ఇక్కడ చేశాకే నేను మేడారం వెళ్ళడం జరుగుతుంటది. ఇది ఒక అవినాభావ సంబంధంగా నేను ఉన్నంత వరకు భగవంతుడు వాళ్ళు చల్లగా చూడాలి అండ్ అప్పటికే పిల్ల తరాన కూడా వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ దేవాలయాన్ని కాపాడుతున్న తపస్వి గారు కానీ కమిటీ మెంబర్స్ కానీ దీన్ని పూనుకొని ఎవరైతే మెంబర్స్ ఉన్నారో భిక్షపతి గారు అందరికీ చల్లగా ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అలాగే అమీన్పూర్ ప్రజలందరికీ మంచి జరగాలి, సుభిక్షంగా ఉండాలి అందరని కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ కూడా పాండురంగారెడ్డి గారు హయాంలో చాలా చాలా పనులు జరిగారు. ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులు, రోడ్లు కానీ సిసి రోడ్స్ కానీ చాలా యువతకు కూడా మంచి అవకాశాలు ఇప్పించడం కానీ జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆయనను మళ్ళీ కూడా ఆయనను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు పాండురంగారెడ్డి గారికి అలాగే ఋషికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. మీ మీడియా ప్రతినిధులకు, మీ మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మీ ప్రోత్సాహంతో చాలా ఇంకా బాగా మీరు ప్రమోట్ చేస్తున్నారు. చాలా మంది అడుగుతారు, మీరు మేడారంలో ఉండరు కదా, ఇక్కడ ఉంటారు కదా అని అడుగుతుంటారు. ఒక మినీ జాతర తలపించేలాగా ఉంటుంది. ఈ కార్యనిర్వాహకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కమిషనర్ గారు కూడా, కొత్తగా ఎన్నికైన కమిషనర్ గారికి కూడా ఆయన హయాంలో ఇంకా అభివృద్ధి పనులు, అమీన్పూర్ నిజంగా సిటీని తలపించేలాగా ఈ రోజు ఉందంటే. అమీన్పూర్లో ఒకప్పుడు మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక విలేజ్కి వచ్చినట్టు అనిపించేది, ఇప్పుడు ఎక్కడ కూడా సిటీని తక్కువలాగా అనిపించట్లేదు, సిటీ లాగా అనిపిస్తుంది. కాబట్టి మీరు మీ హయాంలో మంచి కార్యక్రమాలు చేయాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.